రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రిన ఈ క్షణం వరకు, ఈ అస్తమయం వరకు కూడా మీరు మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ రాత్రి వరకు కూడా మేము సజీవులంగా ఉన్నామంటే అది కేవలం కూడా మీ యొక్క కృప మాత్రమే నాయన. అవునయ్యా, మా ప్రయాణాల విషయంలో, మా పనుల విషయంలో మీ కృప కుమ్మరించారు. ఏ ఆపద, ఏ ప్రమాదాలు మమ్మల్ని ముట్టకుండా కాపాడారు. అయా, మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు, దీవించారు. మాకు కావలసిన ప్రతి వాటిని సమకూర్చి సమృద్ధిని దయచేసి ఏ లోటు అనేది లేకుండా పోషించారు నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ఆనందిస్తూ మీ సన్నిధిన చేరి ప్రార్థించుకునే ఈ యొక్క గొప్ప అవకాశమును, బహుమానమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి అని వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, మీ బిడ్డలంగా ఉన్న మేము ఈ రోజున సమస్యలు ఎదుర్కోవచ్చేమో, కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవచ్చేమో, కానీ మా కొరకు మీరు అయా ఆనందమును వెలుగును విత్తి ఉన్నారని, అవి ఖచ్చితంగా ఫలించి మా జీవితంలో తండ్రి మేము వాటిని చూడగలమనే విశ్వాసముతో జీవిస్తున్నాం నాయన. ఎవరైతే ప్రభువా ఈ రోజున ఉన్న పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నారో వారి వాక్యాన్ని స్వతంత్రించుకునే కృప దయచేయండి. అయా, మీరు విత్తినటువంటి వెలుగును బట్టి, మీరు విత్తినటువంటి ఆనందమును బట్టి వారు గుర్తెరిగి ఖచ్చితంగా వారి జీవితంలో మంచి రోజులు వస్తాయనే నమ్మకము కలిగి జీవించే కృప దయచేయమని, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉంటారు అనే మాటను వారికి తెలియజేయమని, వారందరికీ బలమును, జ్ఞానమును, ధైర్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాము, అడుగుతున్నాం తండ్రి. కృపా సహాయము దయచేయండి. ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా అయా, మేము ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన క్రియలు వారి జీవితాల్లో మీరే జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వ్యాధి బాధలను బట్టి భయపడుతున్నారు. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ, ఎంతో ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నప్పటికీ అయా వారి స్థితి, వారి యొక్క పరిస్థితి ఏమాత్రం మారినటువంటి అయా విధంగా ఉన్నది. అటువంటి ప్రతి బిడ్డను ఈ రాత్రిన ముట్టండి. సంపూర్ణమైన స్వస్థతను, విడుదలను దయచేయండి. మీ మహిమను కనపరచండి నాయన. అయా, ప్రతి విధమైన రోగము నుంచి విడుదల దయచేయండి. అయా, ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి విడుదల అనుగ్రహించండి. అపవాది దురాత్మ శక్తుల నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అదేవిధంగా ప్రభువా, కుటుంబపరమైన విభేదాలను బట్టి మనశ్శాంతి కోల్పోయి సరిగా ఉద్యోగం, వ్యాపారం చేసుకోలేక, పరిచర్యలు చేసుకోలేక బాధపడుతున్న వారు అనేకులు ఉన్నారు. వారి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రేమతో, అనురాగంతో, క్షమాగుణంతో జీవించే కృప దయచేయండి. అయా, అదేవిధంగా యవన బిడ్డలందరికీ కూడా మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రతి విభేదమును కూడా తొలగించండి. చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీ రక్షణ, మీ కాపుదల ఈ రాత్రిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభు, అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం తండ్రి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా, వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించి అనేకులకు తండ్రి అప్పిచ్చేవారిగా కానీ అప్పు తీసుకునే వారిగా ఉండకుండా వారి స్థితిగతిని మార్చేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే నాయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు కూడా సఫలపరచండి. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తూ కనిపెడుతున్నారు, మీ చిత్తాన్ని కనపరచండి నాయన. అదేవిధంగా తండ్రి, గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న లోపాలన్నింటినీ కూడా సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా,
ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారో అయా కృప దయచేయండి. వారు అనుకున్న కార్యాలు సజావుగా సాగడానికి సహాయం అనుగ్రహించండి. సొంత గృహాన్ని అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, నైట్ డ్యూటీలో బిడ్డలున్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు, వారికి కూడా మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులందరినీ కూడా ఆశీర్వదించి మీ కృపలో వారందరినీ కూడా భద్రపరచుకోమని, అదేవిధంగా నాయన ఆయా దేశాల్లో బిడ్డలు ఉన్నారు, వారికి మీ రక్షణ కవచం దయచేయండి తండ్రి. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయంలో మీ సహాయం అనుగ్రహించండి. వారి ప్రయాణాలను కూడా దీవించండి. అయా మేమందరం కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతుండగా మా గృహాల చుట్టూ మీకు అగ్ని కంచె దయచేయండి తండ్రి. ఏ శత్రువు, ఏ దొంగ, ఏ అపవాది క్రియలు మమ్మల్ని ముట్టకుండా భద్రపరచండి. ఏ హాని జరగకుండా రక్షించండి. ఎవ్వరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఈ రాత్రికాల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా సుఖముగా కంటి నిండా నిద్రపోయే సహాయమును అనుగ్రహించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, సుఖముగా కంటి నిండా నిద్రపోయే సహాయమును దయచేయమని, మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.